ప్యాడ్ చూపిస్తామన్నారు. నాకు చదువుకోలేదని తెలియదండి. మా అమ్మాయి హైదరాబాద్లో ఉందన్న. వచ్చానండి. వస్తే నాకు ఎవరు చూపించలేదు. చూపించకుండా ఫ్లాట్ ఈరు. ఆడపిల్ల ఇప్పటికి 70 మాటు తిరిగింది. ఈసీఆర్డీ ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు గెలిచినాక 70 మాటు తిరిగింది ఆడపిల్ల. ఆడపిల్లకి హింస పెట్టి ఒకనాడైతే 3ంటికి వచ్చి కూర్చుంటే 7:30 దాకా కూర్చోబెట్టి ఇవ్వాలి కాదమ్మా రేపు రమ్మన్నారు. ఏమండి వాళ్ళ ఆడపిల్ల అయితే అనుకుంటారా? మాకు పొలం ఇవ్వాలి కండి. మా ప్యాట్ ఇవ్వకపోతే మేము రాంగా దీని చుట్టూ అది తప్పితే కేసు పెడతాం, కొడతాం, ఇచ్చేస్తాం, మీ ప్యాట్ ఇవ్వము, ఇళ్ళు పడేస్తాము. ఇళ్ళు మా ఊళ్ళో కూడా వస్తుందండి. ఇళ్ళు నడి ఊళ్ళో పెద్దవారితో వచ్చినాం మనకన్నా స్థలాల. మొన్న మా వాడు చచ్చిపోయాడు దొండపాటి రామారావు. కుప్పగూలు ఇంతే దీనికే పోయి అడుగుతానికి ఇళ్ళు పోతున్నాయంటే మేము ఏమి ఇవ్వాలి? ఇళ్ళు పాడేస్తాం. నారాయణ గారి దగ్గర పోతే నీకు ఇప్పిస్తా కొట్టిస్తాను అన్నాడు. ఏడకొస్తేనే వీళ్ళు అసలు ఏమి చేయరు. కమిషనర్ గారి దగ్గర బయటికి పోండి, అసిస్టెంట్ కమిషనర్ దగ్గర బయటికి పోండి. ఇట్టిస్తే బల్ల కిందగా అయితే 5 నిమిషాల్లో పని అయిపోతుందండి. ఈ రకంగా మమ్మల్ని చంపుకొని మా ప్రాణాలు తీసుకుంటారు.